నిజంగా మహిళలు ఆర్థికంగా సామాజికంగా మీరు ఇప్పుడు ఏదంటున్నారో స్వతంత్రంగా ఈరోజు మహిళలు ఉండగలుగుతున్నారా? ఇదే కదా ప్రభుత్వం చేయాల్సింది. స్వతంత్రం ఇప్పుడు చేయకపోతేనే పెరుగుతుందా ఇదంతా? ఇప్పుడు ఇదంతా పెరుగుతున్నది అంటే చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఈరోజు జనధన్ అకౌంట్ 50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అనేక విధాలుగా డబ్బులు ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ నుంచి తహసీల్ ఆఫీస్కి పోయేది, తహసీల్ ఆఫీస్ నుంచి పోస్ట్ మ్యాన్ లేకపోతే అటెండరో తీసుకుని వెళ్ళేది. ఆ తీసుకుని వెళ్ళినటువంటి ఈ క్రమక్రమంగా ఏదైతుందో అరుగుతూ తరుగుతూ రూపాయి మహిళ చేతికి చేరేది. మహిళ స్త్రీ పురుషుల సమానత్వం నిజంగా ఉందంటారా? ఎంతవరకు స్త్రీ పురుష సమానత్వం ఉంది? ఇప్పుడు స్త్రీ పురుష సమానత్వం ఉంది అనుకుంటే దాడులు కానీ వరకట్న వేధింపులు కానీ ఇంకా ఇండియాలో ఎందుకు చూడాల్సి వస్తున్నాయి? ఇప్పుడు మీరు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు లింగ వివక్ష లేదు, లేకపోతే ఆడవాళ్లకు సమస్యలు లేవు, లేకపోతే ఆడవాళ్ళకు ఏమి ఇబ్బంది లేదు, ఆడవాళ్ళను పూజిస్తున్నారు ప్రతి ఇంట్లో, ఆడవాళ్ళ మీద దాడులు లేవు అని ఎవ్వరు మాట్లాడారు. ఆడవాళ్ళ మీద హింస జరుగుతున్నది, హింసాత్మకమైనటువంటి ఘటనలు ఉన్నాయి, ఆడవాళ్లకు భద్రత లేదు, ఇటువంటి అనేక ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే మనం మాట్లాడుతున్నది ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా. కేవలం ప్రభుత్వం మాట్లాడితే ప్రభుత్వం కారణంగానే మార్పు రాదు. విధానాల్లోని మార్పులు తీసుకొస్తేనే కదా. కానీ అందరూ సమానము అని రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగం గుర్తించినప్పుడు ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఆ సాధికారత అనేది జరుగుతుందంటారా? ఆ ప్రయోజనం మహిళలకు అందుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే ఇది మొన్ననే బిల్ పాస్ అయ్యింది. జనగణన జరగాలి, జనగణన జరిగిన తర్వాత మహిళలకు అవకాశాలు అనేవి కల్పిస్తారు. మీరు ఒకవేళ చేయి పట్టకపోతే, సీటు మీకు రాకపోతే, ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీగా రాకపోతే దానికి సాధికారత, అది ఖచ్చితంగా జరగాలి అనే ఒక బిల్ని మీరు పాస్ చేయగలుగుతారా? ఏదైతే బిల్లు పాస్ అయిందో దీన్ని వెనక్కి తీయగలిగేటువంటి సత్తా ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇది చాలా ముందుకు పోయింది. అయితే దీనిలో 2 ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి మీరు చెప్పినట్టు ఏ కాన్స్టిట్యున్సీ మహిళలకు ఇవ్వాలా? ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ మహిళలకు ఇచ్చి, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయింది, ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయింది. ఎట్లయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయిందో, ఎట్లయితే ఎస్టీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయిందో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. 10 ఏళ్ళు మోదీ గవర్నమెంట్లో అసలు ఉమెన్స్కి అనేది ఎలాంటి ఎంపవర్మెంట్ జరిగింది? ఇంకా మేము ఎంపవర్మెంట్ చూపించాము, వాళ్ళకి చాలా విధాలుగా మేము సహాయపడ్డాం అనేటప్పటికీ కూడాను మహిళలకు చాలా ప్రదేశాలలో చాలా ఇంకా సాధికారత సాధించాలనే దీంట్లోనే ఉన్నారు. అయితే మోదీ గవర్నమెంట్లో ఏ సాధికారత, ఎంపవర్మెంట్, ఉమెన్ ఫర్ ఎంపవర్మెంట్ అంటున్నారు కాబట్టి ఏ సాధికారత అందించారు చెప్పడానికి మనతో పాటు బీజేపీ నేత మురళీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, 10 years మోడీ గవర్నమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించి ఏ స్కీమ్స్ తీసుకొచ్చారు సార్? నరేంద్ర మోదీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత గత 10 సంవత్సరాలుగా 2024 రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు వెళ్ళడానికి ముందు ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో సగభాగమైనటువంటి జనాభా మహిళలు
ఈ దేశంలో అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ అభివృద్ధి ఫలాలు లభించలేదు అనేటువంటి వర్గం ఏదైనా ఉంటే అనేక వర్గాలు చెప్తుంటాం. దళితులు, వెనుకబడినటువంటి కులాలు, ఇలా అనేక విషయాలు మనం చెప్తుంటాం. కానీ ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా అతిపెద్ద సామాజిక వర్గం మహిళలు. 50% మహిళలు అనేటువంటి జనాభా మాట్లాడుతున్నప్పుడు అనేక విధాలుగా వాళ్ళు వివక్షకు గురయ్యారు, అనేక సామాజికంగా వివక్షకు గురయ్యారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా విధానాల పరంగా నిర్లక్ష్యానికి గురయ్యారు. అభివృద్ధి అనేటువంటి విషయం ఆలోచిస్తున్నప్పుడు ఆ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఆలోచించలేదు. ముఖ్యంగా వాళ్ళ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అనేకమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను కనుక మనం తీసుకుంటే అనేక ప్రధానమైనటువంటి సమస్యలకు ప్రభుత్వం ఏదైతుందో అది స్పందనే లేదు, పూర్తిగా దుర్లక్ష్యానికి గురైంది. వాటన్నిటిని గమనించిన తర్వాత దేశ ప్రధాని ఎర్రకోట నుంచి పెద్ద మాటలు మాట్లాడడం మనం 1947 తర్వాత ప్రతిసారి వింటున్నాం. కానీ మహిళల విషయంలో చాలా చిన్న ఏదైతే విషయాలు మనం అనుకుంటామో కానీ ప్రాధాన్యత ఉండేటువంటి విషయాలు, వాటి విషయాల్లో అనేక అంశాల మీద 1, 2, 3 అనేది కాకుండా అనేక అంశాలు మనం చెప్పచ్చు. అయితే ఈ 10 సంవత్సరాల్లో ఆర్థికపరమైనటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా రాజకీయపరమైనటువంటి విషయాలు కావచ్చు, విధానపరమైనటువంటి పాలసీ ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా జెండర్ బేస్డ్ కావచ్చు, లింగ ఆధారితమైనటువంటి విషయాలు కావచ్చు, అన్ని విషయాలు కూడా ఒక్కొక్క వర్టికల్, ఒక్కొక్క ఏదైతే మనం వర్టికల్ తీసుకుంటే ప్రతి దానిలో నరేంద్ర మోదీ గారు ప్రధానంగా ప్రత్యక్షంగా పట్టించుకొని మార్పులు తీసుకొచ్చినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు మనం కనుక గమనిస్తే చాలా చిన్న విషయం, మెటర్నిటీ లీవ్ ఉంది. మెటర్నిటీ లీవ్ ఇంతకుముందు ఏదైతే ఉందో 12 వారాలు ఉంటే దాన్ని అమెండ్మెంట్ చేసి 2017లో 26 వారాలు, అంటే అందులో కూడా 8 వారాలు ప్రీ డెలివరీ కన్నా ముందు ఇన్ని విస్తృతంగా ఆలోచించి చర్చించి సమయం విషయంలో కూడా క్రెషే కూడా ఏ విధంగా ఇవ్వాలా పిల్లలకు, వీటన్నిటిని కూడా ఒక అమెండ్మెంట్ ఏదైతుందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2017లో చేసి మెటర్నిటీ లీవ్ను ఈ విధంగా మార్చినటువంటి ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వం, ఉదాహరణకు చెప్పారు. అదేవిధంగా మీరు గమనిస్తే ఈరోజు దేశంలో మనకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంది, కానీ చాలా రోజుల నుంచి పట్టించుకొని కారణంగా ఏదైతే హాస్పిటల్ డెలివరీ, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అంటారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాకుండా ఇళ్ళల్లో లేకపోతే ఎక్కడో ప్రసవం ఏదైతుందో ఎక్కడ వీలైతే అక్కడ కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఈరోజు అర్బన్ ఏరియాలో 94% ఏదైతే మహిళలు ఉన్నారో ప్రెగ్నెన్సీ డెలివరీ ప్రసవం ఏదైతుందో ఈరోజు ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అవుతుంది. 85% రూరల్ ఏరియాలో అవుతుంది. కాబట్టి అదొకటే కాదు, బేటీ బచావో బేటీ పడావో అని మాట్లాడిన తర్వాత ముఖ్యంగా మహిళల యొక్క ఏదైతే మనం బర్త్ రేట్ ఏదైతుందో 1000 పురుషులకు 918 ఉండే 2014లో ఈరోజు 934 పెరిగింది. అంటే కేవలం 10 సంవత్సరాల్లో, ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఒక అంటే పుట్టేటువంటి మహిళల యొక్క అనుపాతం ఏదైతుందో బాగా గణనీయంగా తగ్గింది. ఆ తగ్గినటువంటి దాన్ని, ఎందుకంటే దానివల్ల సమాజానికి కేవలం మహిళలకు వచ్చే ఇబ్బందులే కాదు, మొత్తం సమాజానికి వచ్చే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వాటన్ని కొన్ని రాష్ట్రాల్లో, హర్యానా లాంటి రాష్ట్రంలో అయితే 800 పైగా వచ్చేసింది, 900 కన్నా కిందికి వచ్చింది.
వాటన్నిటిని కూడా గమనించి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి ఉద్యమ రూపంలో తీసుకోవడం కారణంగా ఈరోజు సరాసరి 918 ఉన్నది 934 పెరిగింది. ఇలా అనేక విషయాలు మాట్లాడవచ్చు. రెండోది ఆర్థికపరమైనటువంటి విషయం. నేను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఈరోజు భారతదేశంలో మనకు బ్యాంకింగ్ వ్యవస్థ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నది. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ వచ్చిన తర్వాత బ్యాంకులో బీద వాళ్లకు బడుగు వర్గాలకు అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు. మహిళలకైతే అసలు అకౌంట్లు లేని పరిస్థితి. మీరు మహిళలకు బ్యాంక్ అకౌంటే లేకపోతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఎట్లా సాధ్యమవుతుంది? ఒక ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఎలా ఉంటుంది? ఏదైతే మనం సేవింగ్స్ ఉంటాయో ఆ సేవింగ్స్ను ఎక్కడ దాచిపెట్టుకోవాలా? కాబట్టి మహిళకు స్వాతంత్రం లేదు, మహిళకు స్వేచ్ఛ లేదు, మహిళలకు ఉనికి లేదు, మహిళలు ఆర్థికంగా ఒక స్వతంత్రంగా ఉండడం సాధ్యం కాదు అనేటువంటి అనేక అంశాలలో బ్యాంక్ అకౌంట్ లేకపోవడం అనేది ప్రధానమైన విషయం. మీరు బ్యాంక్ అకౌంట్ గురించి మాత్రమే అంటున్నారు. నిజంగా మహిళలు ఆర్థికంగా సామాజికంగా మీరు ఇప్పుడు ఏదంటున్నారో స్వతంత్రంగా ఈరోజు మహిళలు ఉండగలుగుతున్నారా? ఇదే కదా ప్రభుత్వం చేయాల్సింది. చేసిందంటారా? ఇప్పుడు చేయకపోతేనే పెరుగుతుందా ఇదంతా? ఇప్పుడు ఇదంతా పెరుగుతున్నది అంటే చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఈరోజు జనధన్ అకౌంట్ 50 కోట్లు జనధన్ అకౌంట్ నరేంద్ర మోదీ గారు ప్రధానం. అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 70 సంవత్సరాల్లో సాధించలేంది కేవలం 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు బ్యాంక్ అకౌంట్లు వస్తే బ్యాంక్ అకౌంట్లో 70% మంది మహిళల అకౌంట్ ఓపెన్ అయింది. జనధన్ అకౌంట్ కేవలం మహిళల కోసం కాదు, అందరి కోసం. కానీ ఆ అకౌంట్లు ఓపెన్ కావడం కారణంగా మహిళలకు లాభం జరిగింది. 70% అకౌంట్లు మహిళలకు ఓపెన్ అయినాయి. ఏమవుతుంది మహిళలకు ఓపెన్ అయితే? మహిళలకు ఓపెన్ అయితే ఏమైందంటే ఈరోజు అనేక రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అనేక విధాలుగా డబ్బులు మంత్లీ నెలకు ఒకసారి డబ్బులు ఇస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో లాడ్లీ బహనా యోజన ఉంది, లేకపోతే ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన ఉంది, లేకపోతే రకరకాల యోజనలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వాల్లో నెలకు 1000 రూపాయలు 2000 రూపాయలు 4000 రూపాయలు ప్రభుత్వం ఏదైనా వేయాలనుకున్నప్పుడు ఈ వేసినటువంటి డబ్బు ఎక్కడ వేయాలా? ఇంతకుముందు ఎక్కడ వేసేది? ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్కి పోయేది, ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్ నుంచి తహసీల్ ఆఫీస్కి పోయేది, తహసీల్ ఆఫీస్ నుంచి పోస్ట్ మ్యానో లేకపోతే అటెండరో తీసుకుని వెళ్ళేది. ఆ తీసుకుని వెళ్ళినటువంటి ఈ క్రమంగా ఏదైతుందో అరుగుతూ తరుగుతూ రూపాయి మహిళ చేతికి చేరేది. మహిళలు ఇచ్చిన కాడ కూడా కొంత డబ్బులు తీసుకునేది. కాబట్టి మహిళలకు ఇచ్చినటువంటి ఆదాయం పూర్తిగా ట్రాన్స్ఫర్ ఏదైతుందో ఇది అకౌంటింగ్ కారణంగా మారింది. ఇంకా ఇటువంటి అనేక విషయాలు మాట్లాడవచ్చు. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, మీరు స్వచ్ఛ భారత్ అభియాన్ నరేంద్ర మోదీ గారు చేపట్టారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో చాలా అంశాలు ఉన్నాయి. రోడ్లు శుభ్రం చేయడం కావచ్చు, చెరువులు శుభ్రం చేయడం కావచ్చు, దేవాలయాలు శుభ్రం చేయడం కావచ్చు, కుంటలు శుభ్రం చేయడం కావచ్చు, అనేక ఉన్నాయి. కానీ అందులో ప్రధానమైనటువంటి స్వచ్ఛ భారత్లో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంట్లో శౌచాలయం, మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు. ప్రతి ఇంట్లో ఒక మరుగుదొడ్డి ఉండాలా. మరుగుదొడ్డి కుటుంబానికి సంబంధించిన సమస్య, మరుగుదొడ్డి ప్రజలందరికీ అవసరమైన విషయమే. కానీ అందరికన్నా అత్యంత అవసరమైంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేది మరుగుదొడ్డి లేని కారణంగా మహిళలకు. ఈరోజు గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు, మనం ఎప్పుడు కూడా రోజు సాయంత్రం 6 గంటలకు కనుక కారులో కానీ లేకపోతే మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే ఊర్లలో ఆడవాళ్ళు మహిళలు లేచి నిలబడుతుంటారు. ఎందుకు నిలబడతారు? వాళ్ళ సమయం క్లాక్ కూడా, బయాలజికల్ క్లాక్ కూడా వాళ్ళు సెట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పోలేరు. ఈ పరిస్థితి 70 సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చింది, భారతదేశం ఉంది, సెటిలైట్ పంపిస్తున్నాము, కాస్మెటిక్స్ వాడుతున్నాము, అన్ని కరెక్టే. కానీ అన్నిటికైనా చాలా కనీసమైనటువంటి ఇంపార్టెంట్ ఏదైతే విషయం ఉందో, నరేంద్ర మోదీ గారు ఈరోజు 11-12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేసింది. ఈరోజు 4 లక్షలన్నర గ్రామాలలో మరుగుదొడ్డి లేని ఇల్లు లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది.
అయితే ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పు మహిళల పట్ల దీని కారణంగా కేవలం ఇదేదో మరుగుదొడ్డి కాదు, ఈ మరుగుదొడ్డి కారణంగా లైఫ్ స్టైల్లో డిఫరెన్స్ వస్తుంది. ఆరోగ్యంలో ఇప్పుడు ఇది కేవలం వెళ్ళే వాళ్ళ ఆరోగ్యమే కాదు, బహిర్గతంగా ఉండేటువంటి స్థలాల్లో వెళ్ళడం కారణంగా సమాజానికి ఇబ్బంది వస్తుంది. అదొకటే కాదు, నేను చిన్నప్పుడు మా ఊర్లో మా అమ్మ, మా అక్క, మా చెల్లె, మా వదిన ఇలాంటి చాలామందిని చూసేవాళ్ళం. 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు వెళ్ళి నల్లా నీళ్లు కానీ బావిల నీళ్లు కానీ తోడి అవి తీసుకొని బిందెలలో పట్టుకొని రావాల్సి వచ్చేది. ఈరోజు నరేంద్ర మోదీ గారు నల్ జల్ యోజన, మిషన్ భగీరథ ఇక్కడ పేరు ఏదైతుందో దీని కారణంగా ప్రతి ఇంటికి నల్లా, సుమారు 13 కోట్ల ఇళ్లకు నల్లాలు అంటే డ్రింకింగ్ వాటర్ తాగడానికి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. మహిళలు దీని కారణంగా లాభపడ్డది ఎవరు? మహిళలు. కాబట్టి అది జనధన్ అకౌంట్ కావచ్చు. ఇంకొక విషయం, ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 11 కోట్ల కన్నా ఎక్కువ ఇల్లు మనం కట్టి 3 కోట్ల ఇల్లు కట్టారు. ఇంకో 2 కోట్ల ఇల్లు ఇప్పుడు మొన్న బడ్జెట్లో పెంచడం జరిగింది. సో ఈ దేశంలో ఒక ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత బీద వాళ్లకు అనేక మంది మనం కడుతున్నాం, కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఉండాలి. ఇల్లు ఉండడం అనేది అందరికి అవసరమే, కుటుంబానికి అవసరమే, కానీ ఇల్లు ఉండడం అందరికన్నా ఎక్కువ లాభించేది ఎవరికి? మహిళలకు. ఎందుకంటే ఇల్లు అంటే మహిళ, మహిళ అంటే ఇల్లు మన దేశంలో. కాబట్టి ఇల్లుకు ప్రధాన కేంద్రం మహిళ. మహిళకు ప్రధానమైనటువంటి అవసరం ఇల్లు. కాబట్టి 3 కోట్ల ఇల్లు 10 సంవత్సరాల్లో నిర్మించినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక అంశాలలో కూడా మహిళలకు మార్పు స్పష్టంగా కనబడేటువంటి అకౌంటబుల్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వము మోదీ గారి ప్రభుత్వం. మీరు చెప్తున్నట్టు ప్రతి ఏదైతే తీసుకున్నామో స్కీము దాంట్లోని ప్రతి విషయంలో కూడా మహిళకు సంబంధించే ఆలోచించి మోదీ గవర్నమెంట్ తీసుకుంది అని చెప్తున్నారు. ఓకే, లింగ వివక్ష ఇప్పటికీ కూడా భారతదేశంలో లేదు అని అంటారా? స్త్రీ పురుషుల సమానత్వం నిజంగా ఉందంటారా? ఎంతవరకు స్త్రీ పురుష సమానత్వం ఉంది? ఇప్పుడు స్త్రీ పురుష సమానత్వం ఉంది అనుకుంటే దాడులు కానీ వరకట్న వేధింపులు కానీ ఇంకా ఇండియాలో ఎందుకు చూడాల్సి వస్తుందంటారు? ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు లింగ వివక్ష లేదు, లేకపోతే ఆడవాళ్లకు సమస్యలు లేవు, లేకపోతే ఆడవాళ్ళకు ఏమి ఇబ్బంది లేదు, ఆడవాళ్ళను పూజిస్తున్నారు ప్రతి ఇంట్లో, ఆడవాళ్ళ మీద దాడులు లేవు అని ఎవ్వరు మాట్లాడట్లేదు. ఆడవాళ్ళ మీద హింస జరుగుతున్నది, హింసాత్మకమైనటువంటి ఘటనలు ఉన్నాయి, ఆడవాళ్లకు భద్రత లేదు, ఇటువంటి అనేక ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే మనం మాట్లాడుతున్నది ప్రభుత్వ పరంగా, రాజకీయ పరంగా, విధానాల పరంగా. ఈరోజు మార్పు రావడానికి సమగ్ర మార్పు రావడానికి ఏదైనా కారణం ఉంటే అది సమాజం మొత్తం మార్పు రావాల్సి వస్తుంది. అవును, కేవలం ప్రభుత్వం మాట్లాడితే ప్రభుత్వం కారణంగానే మార్పు రాదు. విధానాల్లోని మార్పులు తీసుకొస్తేనే కదా. కానీ అందరూ సమానము అని రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగం గుర్తించినప్పుడు ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. రాజ్యాంగము ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము, అందరికీ ఒకటే ఓటు, ఇక అందరికి ఒకటి ఓటు ఇవ్వకపోయి ఉంటే. కాబట్టి ప్రధానమైనటువంటి సమానత్వం ఏదైతుందో అది చట్టపరంగా ఇవ్వడం జరిగింది. 1. 2, ప్రభుత్వ పరంగా మహిళలు సమానము అని ప్రభుత్వం అంగీకరించింది. అయితే ప్రభుత్వం అంగీకరించి అమలు చేయగానే మొత్తం ప్రభుత్వం కారణంగానే సమాజం మారదు. అంటరానితనం నేరము అని చట్టంలో మనం అన్నాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటరానితనం పోవడానికి? కాబట్టి ఒక ప్రభుత్వమే ఆలోచించగానే అన్ని సమస్యలు పోవు, కానీ ప్రభుత్వం ఆలోచించడం అవసరము. ప్రభుత్వం ఆలోచిస్తున్నదా లేదా, ప్రభుత్వం అమలు చేస్తున్నదా లేదా, ప్రభుత్వం స్పందిస్తున్నదా లేదా, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా ఏంటి అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఇతర ప్రభుత్వాలకు, ముందుండే ప్రభుత్వాలకు డిఫరెన్స్ ఏంటంటే, ఇతర ప్రభుత్వాలకు పోల్చుకుంటే మోదీ గారి ప్రభుత్వం మహిళల పట్ల ఒక అడుగు ముందుకేసి, అది చట్టపరంగా కానీ, అది రాజకీయ పరంగా కానీ, అది పాలసీ విధాన పరంగా కానీ
ఒక అడుగు ముందుకేసి నిర్ణయాలు చేయడం, ఆ నిర్ణయాలను అమలు జామ ఏదైతుందో అది తొడగడం, ఇది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రభుత్వంలో ఇతర ప్రభుత్వాలకు ఉండే డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు చాలాసార్లు మరుగుదొడ్ల విషయం ఉంది, లేకపోతే జనధన్ అకౌంట్ ఉంది. అకౌంట్ ఓపెన్ చేయాలని ఎప్పుడు అనలేదు, ఇందిరాగాంధీ కూడా అన్నది. బ్యాంకులు కూడా ఓపెన్ చేసిండ్రు, బ్రాంచులు కూడా ఓపెన్ చేసిండ్రు. కానీ బ్రాంచులు ఓపెన్ చేస్తే ఎవరికి ఓపెన్ అయింది? నాకైంది, మీకైంది, ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ చదువుకున్న వాళ్ళకైంది. కానీ గ్రామాలలో లేనటువంటి వాళ్లకు అకౌంట్లు ఓపెన్ చేయడానికి నరేంద్ర మోదీ రావాల్సి వచ్చింది. 50 కోట్ల అకౌంట్లు ఓపెన్ చేసిందంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఇక్కడ వచ్చినటువంటి తేడా. ఓకే, ఇప్పుడు ఆకాశంలో సగం ఆడవాళ్ళు అని చెప్పి ఒక నినాదంతో మోదీ గవర్నమెంట్ వచ్చింది. ఆ అవకాశాలు కల్పించడంలో ఆ సగభాగాన్ని మహిళలకు ఇస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు బాగా డెవలప్ అయిన కంట్రీస్, మన యుఎస్ఏ, ప్రతిదానికి కూడాను యుఎస్ ఒక బ్రాండ్గా తీసుకుంటారు. కాబట్టి అక్కడ ఎల్ఎఫ్పిఆర్ అనేది 57% ఉంటే ఈరోజు ఇండియాలో ఆ ఎల్ఎఫ్పిఆర్ అనేది 24%కి మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు దీని విషయంలో మనం గమనించాలా, చాలాసార్లు మనం మహిళల విషయం ఆలోచిస్తున్నప్పుడు మనకు అనుకూలమైనటువంటి ఏదైనా ఒక అంశం ఉంటే, అనుకూలమైనటువంటి అంశంలా అమెరికాలో ఇట్లా ఉంది, యూరోప్లో ఇట్లా ఉంది అంటే అది మంచిదే. కానీ తప్పుడు అవగాహన కూడా వస్తుంది. అమెరికాలో మహిళల మీద హింస ఉన్నంత ఎక్కడ లేదు, యూరోప్లో మహిళల మీద ఉన్నంత హింస ఎక్కడ లేదు. కాబట్టి దాని అర్థం అమెరికా బాగా అభివృద్ధి చెందింది అని అనను. మీరు ఇది లేబర్ పార్టిసిపేషన్ రేషియో ఏదైతుందో, మీరు చెప్తున్న లేబర్ పార్టిసిపేషన్ రేషియో ఏదైతుందో గత కొన్ని రోజులుగా, అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 2017-18లో, అంటే 14లో మోదీ వచ్చిన తర్వాత 2017-18లో 23.3% ఉంది లేబర్ పార్టిసిపేషన్ రేషియో. అది 2022-23 అంటే ఈ సంవత్సరం కన్నా ముందు ఎండింగ్ వరకు మనం చేస్తే 37% పెరిగింది. 23 నుంచి 14% పెరిగింది. అంటే లేబర్ పార్టిసిపేషన్ పెంచడంలో గణనీయమైనటువంటి పాత్ర నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో పనిచేసింది. కాబట్టి ప్రభుత్వం లక్ష్యబద్ధంగా లేబర్ పార్టిసిపేషన్ పెంచాలా అనేటువంటి అంశం మీద కూడా పనిచేస్తున్నది. దానికి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కూడా రకరకాల పద్ధతులల్లో, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. లేబర్ పార్టిసిపేషన్ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా అనేక వసతులు కల్పించి, అనేక సౌకర్యాలు కల్పించి వాళ్ళ పార్టిసిపేషన్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టే ఈరోజు కేవలం 10 సంవత్సరాల్లో 14% లేబర్ పార్టిసిపేషన్ రేషియో పెరిగింది. 23% ఉన్నది 37-38%కు పెరిగింది. ఓకే, ఇప్పుడు చట్టసభల్లో తీసుకున్నాను సార్. చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం ఉందంటారా? ఇంకొక విషయం, ఇప్పుడు మీరు చూడండి, హయ్యర్ ఎన్రోల్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యలో మహిళల యొక్క భాగస్వామ్యం. ఎందుకంటే దీన్ని మన డెవలప్మెంట్ ఇండికేటర్లో చాలా ఇంపార్టెంట్. మహిళలు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నారు, ప్రైమరీ స్కూల్ చదువుతున్నారు, డ్రాప్ అవుట్ అవుతున్నారు. అది కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఏదైతుందో అది మీరు కనుక చూస్తే రిమార్కబుల్ ఇంక్రీజ్ ఏదైతుందో 28% హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ గత 10 సంవత్సరాల్లో పెరిగింది. కాబట్టి మీరు ఈ రకంగా కనుక చూస్తే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా బాగా పెరిగినటువంటి విషయం ఇది కనబడుతున్నది. ఓకే సార్, చట్టసభల్లో తీసుకున్నట్లయితే అక్కడ నిజంగా మహిళలకి సంబంధించి నిజంగానే అవకాశాలు ఉన్నాయంటారు ఈరోజు చట్టసభల్లో? ఇప్పుడు చట్టసభ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం ఇది ప్రధానమైనటువంటి అంశం. రాజకీయాల్లో ఓటు హక్కు అందరితో సమానంగా ఇచ్చి సమానత్వం అనేది చట్టపరంగా కలిగి ఇచ్చేది. కానీ చట్టపరంగా దళితులకు కూడా ఓటు ఉంది. కానీ దళితులకు ఓటు ఇవ్వగానే దళితులు పైకి వస్తారు సమానత్వం అని అనుకోలే కదా, అందుకనే రిజర్వేషన్ పెట్టింది.
ఎందుకంటే పాజిటివ్ రిజర్వేషన్ కారణంగా వాళ్ళ భాగస్వామ్యం పెరుగుతుంది. ఇది ఉద్దేశం. మహిళలకు ఓటు హక్కు ఇస్తే సరిపోదు, దాంతో రాజకీయ భాగస్వామ్యం పెరగదు. అందుకని మహిళలకు లోకల్ బాడీస్లో 50% పెట్టడం జరిగింది గత కొన్ని దశాబ్దాలుగా. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం దేశంలో మొదటిసారి చట్టసభల్లో పెద్ద అంటే అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో ఇక్కడ రిజర్వేషన్ పెట్టకపోతే యావరేజ్ పార్టిసిపేషన్ ఏదైతుందో మహిళలకు ప్రాతినిధ్యం పెరగట్లేదు అనేటువంటి వ్యవహారికమైనటువంటి అనుభవం, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అనుభవం మీద 33% రిజర్వేషన్ పెట్టాలా అనేటువంటి విషయం మొదటిసారి మేనిఫెస్టోలో పెట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెట్టి, కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు వాటిని అమలు చేయనీయలేదు, అమలు కాలేదు, బిల్లు వీగిపోయింది. సార్ మీరు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తాను. మహిళలకి చట్టసభల్లో అవకాశాలు కల్పిస్తున్నారు, అది కూడాను కింద నుంచి అని చెప్తున్నారు. ఓకే, నేను దాంతో ఏకీభవిస్తున్నాను. ఇప్పటికీ కూడా ఒక కార్పొరేట్ స్థాయి కానీ ఒక కౌన్సిలర్ స్థాయి కానీ వీళ్ళ ఎవరైతే మహిళలు ఎన్నుకోబడుతున్నారో ఈరోజు సభలకు వెళ్ళేది వాళ్ళు కాకుండా ఆ కార్పొరేటర్ హస్బెండో కౌన్సిలర్ హస్బెండో లేదంటే ఇంకా ఆ పై స్థాయి ఎమ్మెల్యేలు అవి అంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి కింద స్థాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్, కార్పొరేటర్ హస్బెండ్, కౌన్సిలర్ హస్బెండ్ అనే ఒక దీంతో వాళ్ళకి ప్రత్యేక స్థానం అనేది ఇప్పుడు సభల్లో ఉందంటున్నాను నేను. మీరు కాదంటారా? అది ఎప్పుడు సమసిపోతుందంటారు? ఇప్పుడు నాకు మీరు మాట్లాడుతున్నటువంటి సమస్య అర్థమవుతుంది, కానీ మీరు మాట్లాడుతున్నటువంటి దానిలో ఒక గ్యాప్ ఏముందంటే చట్టసభలో హస్బెండ్ పోయి కూర్చోడు, కౌన్సిలర్ ప్లేస్లో సీట్లో మున్సిపాలిటీ మీటింగ్లో పోయి హస్బెండ్ కూర్చోడు, ఎక్కడ ఇప్పుడు కూడా కూర్చోరు. కూర్చోవడానికి అవకాశం లేదు, కూర్చోవడానికి అధికారం లేదు. కూర్చున్నట్టుంటే యాక్షన్ తీసుకుంటారు. ఇవాళ రేపు కాంపిటేటివ్ పాలిటిక్స్లో ఒకరు కూర్చుంటే ఇంకోసారి తెల్లారి మీరు పేపర్లు వేస్తారు, మీరు ఐ డ్రీమ్స్లు వేస్తారు. అర్థమైందా? అందుకని అది అయితే షాడో గవర్నెన్సు లేకపోతే హస్బెండ్ నడిపిస్తున్నాడు ఇవి ఉన్నాయి, అవి పోటీలో ఎదుర్కోవాల్సిందే. మనం మాట్లాడుతున్నది విధానపరమైనటువంటి విషయం. ఈరోజు మహిళలకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము చాలా విప్లవాత్మకమైనటువంటి రిజర్వేషను, పెండింగ్ రిజర్వేషన్. ఇన్ని రోజులు సంకీర్ణ ప్రభుత్వాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారిది సంకీర్ణ ప్రభుత్వం, పివి నరసింహారావు గారిది సంకీర్ణ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారిది కూడా సంకీర్ణ ప్రభుత్వం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పించలేకపోయిండ్రు, చేయలేకపోయిండ్రు. అనేక సమస్యలు వచ్చినాయి. మధ్యన యాక్ట్ను కూడా చింపిండ్లు పార్లమెంట్లో, కాబట్టి పాస్ కాలేదు. అందుకనే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలు ఏం చేశారు, నరేంద్ర మోదీ గారికి సొంత మెజారిటీ ఇచ్చారు. మొదలు 282, ఆ తర్వాత 303. ఎప్పుడైతే మెజారిటీ సొంతం వచ్చిందో, ఎప్పుడైతే సొంతంగా ఈ ప్రభుత్వాన్ని నడపగలిగేటువంటి శక్తిని ప్రజలు ఓటేసి ప్రజా తీర్పిచ్చారో, దానికి అనుగుణంగా 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేటువంటి ఒక బిల్లును, నారీ వందన్ ఏదైతుందో అది ఈ 33% రిజర్వేషన్ ఈరోజు బిల్లు పాస్ అయిపోయింది. ఈ బిల్లు పాస్ అయింది అంటే కేవలం ఈడ రెండే. ఒకటి, ప్రజలు మెజారిటీ ప్రభుత్వాన్ని ఇచ్చారు, అది నరేంద్ర మోదీకి ఇచ్చారు. నరేంద్ర మోదీ గారు ఈ మహిళల విషయంలో అనేక దశాబ్దాలుగా పెండింగ్ ఉండేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి బిల్లును తీర్మానంగా మార్చి ఈరోజు అమలుకు సిద్ధంగా చేశారు. కాబట్టి రాబోయేటువంటి ఒక 10 సంవత్సరాల్లో ఈ దేశంలో పార్లమెంటు, ఈ దేశంలో అసెంబ్లీలు మొత్తం కూడా మహిళల అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అది నిజంగా ఆ సాధికారత అనేది జరుగుతుందంటారా? ఆ ప్రయోజనం మహిళలకు అందుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు తీసుకున్నట్లయితే ఇది మొన్ననే బిల్ పాస్ అయ్యింది. జనగణన జరగాలి, జనగణన జరిగిన తర్వాత మహిళలకు అవకాశాలు అనేవి కల్పిస్తారు. సో ఇది ఇప్పుడు ఉన్నదంటారా? మళ్ళీ నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ మీరు ఒకవేళ చేయి పట్టకపోతే, సీటు మీకు రాకపోతే, ప్రధానమంత్రిగా మళ్ళీ మోదీగా రాకపోతే దానికి సాధికారత, అది ఖచ్చితంగా జరగాలి అనే ఒక బిల్ని మీరు పాస్ చేయగలుగుతారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
ఫస్ట్ మోదీ గారు రాకపోతే ఇది మంచిగా లేదు, వినడానికి కూడా సిద్ధంగా లేదు, ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోదీ గారే వస్తున్నారు. అయిన తర్వాత ఈరోజు ఏదైతే బిల్లు పాస్ అయిందో దీన్ని వెనక్కి తీయగలిగేటువంటి సత్తా ఏ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఇది చాలా ముందుకు పోయింది. అయితే దీనిలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు. ఒకటి మీరు చెప్పినట్టు ఏ కాన్స్టిట్యున్సీ మహిళలకు ఇవ్వాలా, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ మహిళలకు ఇచ్చి ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయింది, ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయింది. ఎట్లయితే ఎస్సీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయిందో, ఎట్లయితే ఎస్టీ కాన్స్టిట్యున్సీ నిర్ణయం అయిందో అదే ఆధారంగా అదే పద్ధతిగా మహిళల కాన్స్టిట్యున్సీ కూడా నిర్ణయించాల్సి వస్తుంది. ఓటర్ల అనుపాతాన్ని చూసి, మహిళల అనుపాతాన్ని చూసి. అయితే 26 డీలిమిటేషన్ ఉంది. ఇది డీలిమిటేషన్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిర్ణయించలేదు, అది మామూలుగా ఉంది. 2026లో డీలిమిటేషన్ ఉంది. ఆ డీలిమిటేషన్ సమయంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ మళ్ళీ నిర్ణయించబడతాయి, ఎస్టీ కాన్స్టిట్యున్సీలు మళ్ళీ నిర్ణయించబడతాయి. అదేవిధంగా చాలా కాన్స్టిట్యున్సీలలో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉదాహరణకు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఉంది. గత 10-15 సంవత్సరాల్లో ఇక్కడ 35 లక్షల ఓటర్లు పెరిగింది. వేరే కాడ 17 లక్షలు ఉంటే ఇక్కడ 35 లక్షలు అయింది. మైగ్రేషన్ ఎక్కువైంది కాబట్టి ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తారు. ఈ బ్యాలెన్స్ చేసేటువంటి దానికోసమే డీలిమిటేషన్ అని ఉంటుంది. ఈ డీలిమిటేషన్ 26లో అవుతుంది. ఈ 26 డీలిమిటేషన్ అయినప్పుడు 33% ఆధారంగా ఏ నియోజకవర్గాలు మహిళల కోసము అనేది నిర్ణయం జరగాల్సిందే. కాబట్టి 29 పార్లమెంట్ ఎన్నికలు ఏవైతుంటాయో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు అవ్వడం అనేది ఖచ్చితంగా అసెంబ్లీలో పార్లమెంట్లో జరిగి తీరుతుంది. మళ్ళీ మేము 2029 ఎలక్షన్స్లో పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ మేము ఖచ్చితంగా మహిళలు అనేది వాళ్ళని చూస్తామంటారు. ఇప్పుడు కూడా చూస్తుండే 33% చూస్తారు అప్పుడు. ఓకే సార్, ట్రిపుల్ తలాక్ బిల్ తీసుకుందాం. ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు వల్ల ప్రభుత్వం ఏం సాధించింది? ముఖ్యంగా ఈ ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అవ్వడం వల్ల ముస్లిం మహిళలకి ఏ లబ్ధి చేకూరిందంటారు? వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నారు ఈ ట్రిపుల్ తలాక్ బిల్లుతో? ఒకటి, ఈ దేశంలో సెక్యులరిజం పేరు మీద, లౌకికవాదం పేరు మీద కాంగ్రెసు కమ్యూనిస్టులు చేసినంత అన్యాయం అత్యాచారం ఇంకెవరు చేయలేదు. చరిత్ర క్షమించరాని పాపాలు చేసేది వాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండు విధాలుగా, ఒకటి 80% ఉండేటువంటి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. 22 జనవరి శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా టీవీ చూసిండ్రు, మీరు కూడా చూసిండ్రు అనుకుంటా. నేను స్పెషల్ ప్రోగ్రామే చేసిండ్రు, మీరు అందరు చూసిండ్రు, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చూసిండ్రా లేదా? అందరు చూసిండ్రు, చూడని వాళ్ళు లేరు. అయితే చూస్తాము అంటే ఒక 4 గంటలు సెలవు ఇవ్వండి, ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు, ఇవ్వలే. కానీ ప్రొఫెట్ మహమ్మద్ ప్రవక్త స్వర్గానికి పోయిండు. మక్కా నుంచి బయలుదేరి జెరూసలం పోయి, జెరూసలం నుంచి గుర్రం మీద బయలుదేరి స్వర్గానికి పోయిండు. ఆ పోయిన డేటు మొన్న ఫిబ్రవరి 28 నాడు వచ్చింది. మొన్ననే ఫిబ్రవరి 8. దానికి హాలిడే డిక్లేర్ చేసింది రేవంత్ రెడ్డి గారికి. అంటే రేవంత్ రెడ్డి గారికి 80% హిందువులు అవసరం లేదు. అయితే ఇది ఎట్లయితుందో ముస్లిమ్స్లలో కూడా మత ఛాందసవాదులు, మత మౌఢ్యులు, వాళ్ళు ఏది చెప్తే కాంగ్రెస్ వాళ్ళకు నాయకత్వం వాళ్ళు. అందుకని షాబానో కేసును కూడా వాళ్ళు తిరగదోడేది. మహిళలకు అన్యాయం చేసేటువంటి మత ఛందసవాదాన్ని లౌకికవాదంలో నడిచేటువంటి ఈ పార్టీ ఎట్లా అంగీకరించింది మీరు చెప్పండి? ఒక లౌకికవాదం మీద నడిచే పార్టీ, అటువంటి పార్టీ మత ఛాందసవాదం కారణంగా మహిళల అత్యాచారం జరుగుతున్నప్పుడు 50% ముస్లిం జనాభాకు మహిళలకు నష్టం చేసేటువంటి చట్టాన్ని కొనసాగిస్తున్నారు. అసలు మీరు మహిళలు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మహిళలు,
మీరు ఆలోచించండి, మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో చాలాసార్లు మహిళలు ఆ దుబాయ్ నుంచో మన మన మీరట్ నుంచో అలీగఢ్ నుంచో చాలామంది వచ్చి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి మాత్రం ఫిజికల్గా చేసుకుంటారు వచ్చి, మనందరం కూడా ఫోటోలు చూస్తాం. పెళ్లి ఫిజికల్గా చేసుకుంటారు, పిల్లలు కూడా ఫిజికల్గానే ఉంటారు. విడాకులు ఇస్తే ఇంటర్నెట్ మీద ఇస్తారు, వాట్సాప్లు ఇస్తారు. తలాక్ 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 అంటే కథం. ఈ తలాక్ 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 అంటే కథం, జీవితం కథం, కుటుంబం కథం, పిల్లలు కథం. ఇదేం ఇంతకన్నా కిరాతకం ఉంటుందా? ఇదేం లౌకికవాదం? ఇది మత ఛాందసవాదం కాదా? రాహుల్ గాంధీ అంటాడు ఇందులో మనం పట్టించుకోవద్దు అంటాడు. ఎందుకు పట్టించుకోవద్దు? నరేంద్ర మోదీ గారు కనుక ప్రభుత్వంలో రాకపోయి ఉంటే ఇంకా 10 సంవత్సరాలు కాదు, ఇంకా 50 సంవత్సరాలైనా ముస్లిం మహిళలకు స్వాతంత్రం ఉండేది కాదు. ఈత మతమౌఢ్యాన్ని, ఇది మన లౌకిక దేశం. ఏమర్థం లౌకిక దేశం? అనేక సంవత్సరాల క్రితం ఉండేటువంటి ఒక కాలబాహ్యమైనటువంటి, ఒక కిరాతకమైనటువంటి, ఒక మహిళలకు అత్యాచారం చేసేటువంటి తలాకు విధానాన్ని మనం తెరదించలేకపోయినాము. ఇదేం లౌకికవాదం? ఓవైసీ చెప్తాడు, రాహుల్ గాంధీ వింటాడు. కాబట్టి ఓవైసీ, మిస్టర్ ఓవైసీ, నువ్వు ఎక్కడన్నా చెప్పు, నువ్వేమన్నా చెప్పు, ముస్లిం మహిళల విషయంలో నా ప్రభుత్వము సమానత్వం మీదనే చూపెడతాము, అందరికీ సమానమైనటువంటి న్యాయం ఉంటుంది అని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈరోజు ఒక సంవత్సరం త్రిపుల్ తలాక్ వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత గణాంకాలు తీస్తే 82% తలాకులు తగ్గినాయి. 82% తలాక్ పద్ధతిలో తలాక్ ఇచ్చేటువంటిది తగ్గింది. అంటే దాని అర్థం ఏంటి? లాభం జరిగిందా, నష్టం జరిగిందా? జనాభా ఎంత? ఏదో మామూలు జనాభా కాదు, ఒక దేశానికి ఉండే జనాభా. మన దేశంలో వాళ్ళు మైనారిటీ కావచ్చు, కానీ ముస్లిం జనాభా, అందులో మహిళలు సగం మంది అంటే ఎంత జనాభా? అనేక దేశాల యొక్క పూర్తి జనాభా కన్నా ఎక్కువ. కాబట్టి అంత జనాభాను ఒక ముక్తి ఇచ్చినటువంటి విధానం, నిర్ణయం ఎవరు తీసుకున్నారంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నిర్భయంగా సమానత్వం మీద నడవగలిగేటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తారు కాబట్టి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగారు. ఓకే సార్, మహిళా గృహ యోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, దీని ద్వారా మహిళలకి ఒరిగిందేంటి? ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో లేనిది ఈ దేశంలో ఉన్నది ఇప్పటికి కూడా కుటుంబం. ప్రపంచంలో ఇంత పటిష్టమైన కుటుంబం ఎక్కర్లేదు. కుటుంబమే కనుక లేకపోతే మహిళకు లాభమా నష్టమా? ఆబ్వియస్లీ నష్టం. అటువంటప్పుడు కుటుంబాలను గురించి ఆలోచించాలనుకుంటే మహిళ లేకుంటూ కుటుంబం ఆలోచించడం కష్టం. మీరు ఇవాళ మరుగుదొడ్డు గురించి మాట్లాడుతున్నారు, అసలు మొదలు ఇల్లే లేకపోతే. ఇప్పుడు మహిళ ఎక్కువ సమయం మెటర్నిటీ, ప్రసవం కారణంగా కావచ్చు, పిల్లలను పెంచడం కారణంగా కావచ్చు, కుటుంబ బాధ్యతల కారణంగా కావచ్చు, ఇతరత్ర అనేక కారణాలు కావచ్చు. ఈ కారణాల వల్ల అందరికీ నివాసం అవసరం, అందరికీ ఇల్లు అవసరం, కానీ అందరికన్నా ఎక్కువ ఎవరికి అవసరం? మహిళకు అవసరం. కాబట్టి ఇల్లు లేని సమాజం ఉంటే అందరూ నష్టపోతారు, కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయేది ఎవరు? మహిళలు. కాబట్టి మహిళలకు ఆవాస్ యోజన కేవలం అదే కాదు, మోదీ గారు ఇంకోటి చెప్పిండు. దీనిలో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు? ఇప్పుడు 3 కోట్ల ఇల్లు కట్టినటువంటి 10 సంవత్సరాల్లో 3 కోట్ల ఇల్లు కట్టి ఇప్పుడు మళ్ళా 2 కోట్లు 2024 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 3 కోట్ల ఇళ్లలో సుమారుగా 70% కన్నా ఎక్కువ, 70% కన్నా ఎక్కువ ఓనర్షిప్ ఈరోజు జాయింట్ ఓనర్షిప్. అంటే ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చింది. మహిళ పేరు కనుక ఉంటే నీకు వడ్డీ తక్కువ ఉంటుంది, నీకు స్టాంప్ డ్యూటీ తక్కువ పడుతుంది, నీకు రకరకాల ఇన్సెంటివ్స్ ఇచ్చింది. 30% ఆఫ్ రిబేట్ కూడా ఉంటుంది. వీటన్నిటి కారణంగా అందరు ఏం చేశారు? మహిళలు కూడా జాయింట్ పెట్టారు. మహిళల యొక్క జాయింట్ ఓనర్షిప్ పెట్టినప్పుడు మహిళను నిర్వాసితులు చేయడం కష్టం. ఒక రకమైనటువంటి ఆర్థిక భద్రత రూపొందించబడిందా లేదా?
సో ప్రభుత్వ నిర్ణయం కారణంగా, విధానపర నిర్ణయం కారణంగా ఈరోజు ఇల్లు నిర్మాణం జరిగింది, ఇల్లు ఓనర్షిప్ మహిళ మీదకి వచ్చింది. కాబట్టి ఒక రకమైనటువంటి భద్రత కూడా మహిళకు లభించింది. నరేంద్ర మోదీ గారు ఒక విస్తృతంగా ఆలోచించి, దీర్ఘకాలికంగా ఆలోచించి తీసుకొచ్చినటువంటి మార్పు కారణంగా ఈ యొక్క ఇండ్ల నిర్మాణం ఏదైతుందో, తెలంగాణలో మన ఇల్లు నిర్మాణం కాలేదు. దీనికి కారణం కేసీఆర్ ప్రభుత్వం. మేము డబుల్ బెడ్రూమ్ కడతాం, నువ్వు చెప్పినట్టు వినం అని చెప్పి డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. నరేంద్ర మోదీ గారు కట్టినటువంటి ఇల్లు కూడా తీసుకోలేదు. కాబట్టి ఎన్నైతే ఇల్లు నిర్మాణం కావాలో తెలంగాణలో, దేశవ్యాప్తంగా ఎంతైతే నిర్మాణం జరిగిందో ఆ నిర్మాణం ఇక్కడ జరగలేదు. నారీ శక్తి సంబంధించి మహిళలకి దాని ద్వారా వచ్చిన లాభం ఏంటంటారు? ఇప్పుడు అనేక విషయాల్లో, మొన్న మీరు రిపబ్లిక్ డే చూసింది అందరు. రిపబ్లిక్ డేలో ఫస్ట్ టైము మహిళా పార్టిసిపేషన్ రిపబ్లిక్ డే పరేడ్లో జరిగింది. 70 సంవత్సరాలల్లో రిపబ్లిక్ డే పరేడ్ అంటే ఎవరిది? పురుషులది. పురుషులదా దేశం? గణతంత్రం ఏదైతుందో అది పురుషులదా? కాబట్టి ఇది మామూలు విషయం, చిన్న విషయం, కానీ ఎందుకు ఆలోచించలేదు? ఈరోజు రిపబ్లిక్ డే పరేడ్లో మహిళలు వచ్చింది. ఆర్మీలో ఫుల్ కమిషన్ ఆఫీసర్స్గా మహిళల నిర్మాణం మొదలైంది. మహిళల విషయంలో ఈరోజు ఎయిర్ ఫోర్స్లో, నేవీలో అన్నింటిలో కూడా మహిళల ఆఫీసర్లు వస్తున్నారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మహిళల విషయంలో పెంచడం జరిగింది. సో ఇలా అనేక పద్ధతులలో మహిళలు అన్ని రంగాల్లో కూడా సమానము అనేటువంటి పద్ధతిలో ఇంక్లూజన్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇవి కొన్నిసార్లు ఏమవుతాయంటే పార్టీపరమైన విషయాలు కాదు. రిపబ్లిక్ డే పరేడు ఎవరు ఆలోచించలేదు, మోదీ గారు ఆలోచించిండు. ఆలోచించిన తర్వాత వేరే పార్టీలు ఏమన్నా వ్యతిరేకిస్తున్నాయా? లేదు, కాదు. కానీ ఆలోచించలేదు. ఆలోచిస్తే ప్రజలు స్పందిస్తున్నారు. కాబట్టి అనేక అంశాలలో మోదీ గారి ప్రభుత్వము ఈ విధమైనటువంటి నిర్ణయాల కారణంగా మహిళలు చట్టపరమైనటువంటి ఓటు సమానం ఏదైతే ఇచ్చినామో దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు ఎవ్రీ ఫీల్డ్. అది చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఓకే, ఇంత సాధికారత అంటున్నారు. మేము జెండర్ అకౌంట్స్ క్రియేట్ చేశాము, దాని ద్వారా నేరుగా మహిళల అకౌంట్కే డబ్బులు వెళ్తున్నాయని చెప్తున్నారు. అంతా బాగానే ఉంది. నిజంగానే ఈరోజు భారతదేశంలో మహిళలందరూ ఆర్థికంగా స్థిరపడ్డారని మీరు అనుకుంటున్నారా? ఇంకా స్థిరపడ్డ తర్వాత మళ్ళీ ఒకసారి నరేంద్ర మోదీని ఎందుకు గెలిపివ్వటం? ఇప్పుడు అంత అయిపోయింది, ఇక చేసేది ఏం లేదు. కాబట్టి నరేంద్ర మోదీ గారిని ఖచ్చితంగా గెలిపియాలా మేము ఎందుకంటాం? దాని అర్థం ఏంటంటే ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఓకే, చేసింది చాలా తక్కువ. చేసినటువంటి పనిని ఇంకా పెంచాలా, వేగం పెంచాలా, స్థాయి పెంచాలా, సాధించాల్సినటువంటి అనేక విషయాలను మనం సాధించాలా. అందుకని ఈ 2 సంవత్సరాల యొక్క దిశ ఏదైతుందో, దశ ఏదైతుందో, వేగం ఏదైతుందో దాన్ని మనం అదే విధంగా కొనసాగించాలా. దానికోసం నరేంద్ర మోదీ గారు అయితే వారికి పూర్తి మెజారిటీ ఇస్తే, ఇంతకుముందు చేసిన 10 సంవత్సరాల పద్ధతులు కనుక చేస్తే రాబోయేటువంటి రోజుల్లో మహిళల విషయంలో కూడా గణనీయమైనటువంటి మార్పు మనం ఇంకా ఒక స్థాయి వరకు చేర్చగలుగుతాము. ఎందుకంటే చేసిన పర్ఫార్మెన్స్ చూపించి మళ్ళీ మనం అడగాలని అనుకుంటున్నాం. ఓకే, ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం అంటున్నారు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పటికీ కూడా మహిళల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఆఫీసెస్లో అవ్వచ్చు, పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు అరికట్టడానికి మహిళలకు సంబంధించి బీజేపీ గవర్నమెంట్ ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వబోతుంది రానున్న రోజుల్లో? ఇప్పుడు ఒకటేంటంటే అనేక కోణాలలో పనిచేయాల్సినటువంటి పని ఇది. మహిళల మీద దాడులు
ఉండకూడదు అంటే దాడులను అరికట్టడం నుంచి మొదలుకుంటే దాడులు చేసినటువంటి వాళ్ళను సమయబద్ధంగా లక్ష్యబద్ధంగా సమయంలో శిక్షించడం నుంచి మొదలుకుంటే ఇంకా అనేక అంశాలు చేయాల్సి వస్తుంది. అయితే జీరో టాలరెన్స్ ఏదైతుందో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పోలీసు యంత్రాంగాన్ని మామూలుగా ఏంటంటే దాడులను అరికెట్టేది వ్యవహారికంగా చట్టబద్ధంగా మనం ఆలోచిస్తే ఇది రాష్ట్రాల లోపల అధీనంలో జరిగేటువంటి పని. కేంద్రంలో దాడులను అరకట్టడానికి విధానపరమైనటువంటి మార్పులు మాత్రమే తీసుకొస్తారు. అమలు చేసేటువంటి పని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకంటే పోలీస్ అనేది ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాడులను ఆపడం అనేది ప్రత్యక్షంగా చేయడం సాధ్యం కాదు. పాలసీ ఫ్రేమ్వర్క్స్ చేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు నిర్భయ లాంటి కేసులు లేకపోతే ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ వీళ్ళు ఇవాళ మన ఇండియన్ పీనల్ కోడ్ మార్చడం ఇటువంటి విషయాలు ఏదైతే చేస్తుందో ఇది ఈకో సిస్టమ్ను ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇది చేస్తున్నది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రోత్సహిస్తున్నది. బాబు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మీరు ఇట్లా చేయండి అని. అయితే ఓవరాల్గా అది విద్యా విధానంలో అదేవిధంగా సామాజికంగా ఇతరత్ర అనేక విషయాల్లో ప్రోత్సహిస్తూ మహిళల పట్ల ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు లేకపోతే సాధికారత కావచ్చు వీటి కారణంగా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది, మహిళల్లో రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుంది. ఈ పెరుగుతున్న క్రమంలో న్యాచురల్ రిజల్ట్ ఏంటంటే పీడించడం కానీ లేకపోతే దాడులు కానీ లేకపోతే ఇవన్నీ కూడా తగ్గుతాయి అనేది అనుభవపూర్వకంగా ఉండేటువంటి విషయం. దాని మీద ముందుకు నడుస్తుంది. అయితే ఇప్పుడు మోదీకి మళ్ళీ ఓటేయాలి అనడానికి మీరు ఏ ఎజెండాని ఎంచుకుంటున్నారు? నీ కార్యక్రమంలో స్పెషల్గా మాట్లాడుతున్నా మహిళలకు అసలు ప్రభుత్వాలను దించేది ప్రభుత్వాలను తీసుకొచ్చేది ఎవరు? ఖచ్చితంగా మహిళలే అన్నప్పుడు ఇప్పుడు పెద్ద ఓట్ బ్యాంక్ యువకులు కొన్నిసార్లు యువకుల కారణంగా ప్రభుత్వాలు మారుతాయి. అవును, యువకులు ప్రభుత్వాలను మార్చడంలో చాలా ముఖ్య కారణం అయినప్పుడు అదేవిధంగా ప్రభుత్వాలను మార్చడంలో ప్రభుత్వాలను కొనసాగించడంలో ప్రధానమైనటువంటి ఇంకొక కారణం మహిళలు. ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు అనేక కారణాల వల్ల మోదీతో ఉన్నారు. ఎందుకంటే మోదీ గారు గత 10 సంవత్సరాల్లో అనేక పనులు చేయడం జరిగింది. కానీ మహిళల విషయంలో ప్రధానంగా మహిళల విషయంలో అవినీతి లేని రాజకీయం చేసిండ్రు. అది అందరికీ పనికొస్తుంది. ఈరోజు 10 సంవత్సరాల్లో మోదీ గారి ప్రభుత్వంలో అవినీతి లేదు. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉంటే అవినీతి లేనటువంటి ప్రభుత్వం ఉందా? లేదు. అయితే ఇది జనరల్గా అందరికీ పనికొస్తుంది. కానీ మహిళల విషయంలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆవాస్ యోజన, జల్ కా నల్ అంటే ప్రతి ఇంటికి నీరు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి మనిషికి జనధన్ అకౌంటు, ప్రతి ఏదైతుందో 33% రిజర్వేషను, త్రిపుల్ తలాక్ తీసేయడము, కేవలం 10 సంవత్సరాల్లో ఇన్ని మార్పులు తీసుకొచ్చి అసలు 2000 ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 24 కావచ్చు, కానీ 29 తర్వాత, ఎందుకంటే ఒక నిర్ణయం అయిన తర్వాత అమలు చేయడానికి టైం పడుతుంది. అయితే 29 తర్వాత ఈరోజు 180 మంది ఎంపీలు ఉంటారు. ఇదే నెంబర్ ఉంటే 543 కనుక నంబరే ఉంటే ఈ 543లో 183 మంది ఎంపీలు మహిళలు అవుతారు. మీరు చూడండి, పార్లమెంట్లో మొత్తం రంగులు మారుతుంది, అసెంబ్లీలో రంగు మారుతుంది. 119 సీట్లు ఉంటే ఈరోజు 45 సీట్లు 42 సీట్లు మహిళలు ఉంటారు. ఇక్కడ 119లో మహిళలు కాదని ఏదైనా ప్రభుత్వం నడుస్తుందా? కాబట్టి 40 సీట్లు మహిళలు ఉంటే ఈరోజు 40 మంది లేరు. కాబట్టి రాజకీయాల్లో అధికారం కొనసాగించడంలో, చట్టసభల్లో, నిర్ణయాలు తీసుకునే సభల్లో
మహిళల యొక్క అనుపాతం ఇంత విప్లవాత్మకంగా మార్చి దేశంలో మహిళలకు జాగ్రత్తగా ఉండాలా, భయపడాలా. ఎందుకంటే వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అవుతారు. ఎందుకంటే 40 మంది ఎంపీలు అయిన తర్వాత మినిస్టర్లు చేయకుండా ఉండలేవు. ఇప్పుడున్నటువంటి 2, 2 ఒక్కరు ఉంటే నడవదు. ఎక్కువ సంఖ్యలో మినిస్టర్లు చేయాలా. ఎక్కువ సంఖ్యలో మినిస్టర్లు అయిన తర్వాత క్యాబినెట్లో వాళ్ళు కూర్చుంటారు. కాబట్టి ఒక కంప్లీట్ మార్పు తీసుకొస్తారు. మహిళల కోసం ఇంత సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి దేశ ప్రధాని 75 సంవత్సరాల్లో మొదటి వారు నరేంద్ర మోదీ గారు. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు మీరు నిజంగా మహిళల గురించి చెప్తున్నారు కాబట్టి, ఇంకా 2024 ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి, ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్, అది కూడాను మహిళలకు సంబంధించి ఎలాంటి ఎంపవర్మెంట్స్తో 2024 ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైనా ప్రామిస్ చేస్తే ఆ ప్రామిసు కాంగ్రెస్ ప్రామిస్ లెక్క కాదు. ఇది మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఏదైనా ప్రామిస్ చేస్తే ఏం చేస్తుంది? బస్సులు ఎక్కిస్తారు, బస్సులు తగ్గిస్తారు. బస్సులలో మహిళలు ఎక్కుతుంటారు, బస్సులకు ఫ్రీ బస్సు అయితే ఎన్ని బస్సులు? బస్సుల సంఖ్య తగ్గిస్తారు, మహిళల సంఖ్య పెరుగుతుంది, బస్సుల సంఖ్య తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు నడపలేరు కాబట్టి. ఈ కాంగ్రెస్ గ్యారెంటీ అంటే ఇంతే. 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇయ్యరు. మళ్ళీ ఇదంటారు, అదంటారు, వైట్ కార్డు ఉందా లేదా అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. 200 యూనిట్లు ఫ్రీ అంటారు, మళ్ళీ 200 యూనిట్లకు రకరకాల జల్లెడు చిల్లులు లెక్క ఇబ్బందులు పెడుతుంటారు. ఇది కాంగ్రెస్ గ్యారెంటీ. ఇది మొత్తం ఎక్కడ కాంగ్రెస్. నరేంద్ర మోదీ గారు ఇది చెప్తే ఇది అవుతుంది. ఇప్పటి వరకు ట్రాక్ రికార్డు గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఏం చెప్తారంటే వారు చెప్పింది చేస్తారంట, ఇచ్చిపెట్టరు అంటారు. అందుకని ఇప్పటి వరకు ఉజ్వల యోజన ఉంది, మామూలు విషయమే. కానీ ఇంట్లో పొయ్యి, కట్టెలు, పొగ, ఇబ్బంది, కట్టెలు తీసుకురావడానికి అడవిలో ఏరుకొని రావడం, ఇవన్నిటి నుంచి ఈరోజు కోట్ల మంది మహిళలకు ఇళ్లల్లో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కంపల్సరీ ఫ్రీ. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతుందో ఎల్పిజి విషయంలో 500 రూపాయలకి ఇవ్వాలా అనేటువంటి అనేక విషయాల్లో కూడా నిర్ణయం. వారు ఏదైనా ప్రామిస్ చేస్తే అది ఎల్పిజి కనెక్షన్ కానీ, అది ఆవాస్ యోజన కానీ, అది జనధన్ అకౌంట్ కానీ, అది ఇతర పద్ధతుల్లో కానీ, అది 33% రిజర్వేషన్ కానీ, అది త్రిపుల్ తలాక్ కానీ, ఇవన్నీ కూడా చెప్పింది చేసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అయితే భవిష్యత్తులో ఏం చేయాలా అనేటువంటి విషయం ఇంకా పూర్తి కాలేదు. నరేంద్ర మోదీ గారు అందరిని అడిగారు, ఏం చేయాలని అనిపిస్తుందో నాకు పంపించండి. ఎన్నికల ముందు నేను ప్రకటిస్తా, మేనిఫెస్టో ప్రకటిస్తా, అందులో మనకు చేయగలిగిన వాటిని నేను తీసుకుంటా అని చెప్పారు. అందుకని నేను ఇక్కడ ఉండేటువంటి మహిళలు మీ ద్వారా అందరికీ చెప్తుంది ఏంటంటే, ఏదైతే అవసరమో, ఏదైతే చేయడం చాలా దేశానికి, మహిళా లోకానికి అవసరమో వాటి విషయంలో అభిప్రాయాలు కూడా నరేంద్ర మోదీ గారికి పంపాలి. ఓకే, ఖచ్చితంగా అందులో చేయగలిగేటువంటి వాటిని స్వీకరించి వాటికి టైం టేబుల్ పెట్టేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. యా సార్, మీరు నెక్స్ట్ 2024 ఎలక్షన్స్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. మీ గురించి కొన్ని పర్సనల్గా అడగాలనుకుంటున్నాను సార్. కెన్ ఐ? చెప్పండి సార్. మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది మన భారతదేశంలోనే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, మినీ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇక్కడ ఇది హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ, హైదరాబాద్లో ఒక కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ అక్కడ హైదరాబాదీలు మాత్రమే ఉండరు. టోటల్ ఇండియాలో ఉండే ఎంతమంది రాష్ట్రాలు ఉన్న ఇండియాలో, ఆ రాష్ట్ర జనాభాలో చాలామంది అక్కడికి వచ్చి నివసించేవాడు. సో ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? మీరు చెప్పినట్టు గత అనేక సంవత్సరాలుగా నేను ఒక గ్రామం నుంచి వచ్చినప్పటికి కూడా చదువుకున్నది ఇక్కడ ఉస్మానియాలో. గత అనేక దశాబ్దాలుగా అందరూ కూడా ఏ విధంగానైతే మల్కాజ్గిరి
లేకపోతే హైదరాబాద్కి వచ్చిందో ఆ విధంగా వచ్చిన వాళ్ళ దాంట్లో నేను కూడా ఒకరిని. అయిన తర్వాత నేను దేశం మొత్తం కూడా తిరుగుతూ వస్తున్నప్పుడు నాకు ఈ ప్రాంతంలో న్యాచురల్ సహజంగా కనెక్ట్ ఉండగలిగి నేను అనేక దశాబ్దాలు తెలంగాణ తిరిగాను, అనేక దశాబ్దాలు ఆంధ్ర ప్రాంతం తిరిగాను, అనేక దశాబ్దాలలో నేను మొత్తం దేశం అంతా కూడా పర్యటించాను. కాబట్టి నాకు సంబంధం ఉండేటువంటి అనేక మంది, అది భాష ఏదైనా కావచ్చు, ఎందుకంటే నేను కేరళ తిరిగినా కేరళ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను తమిళనాడు తిరిగినా తమిళనాడు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను బీహార్ తిరిగినా బీహార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను రాజస్థాన్లో పనిచేసినా రాజస్థాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను కాశ్మీర్లో పనిచేసా కాశ్మీర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా తిరిగినటువంటి అనుభవం కారణంగా, నాకుండేటువంటి సంబంధాల కారణంగా ఈ ప్రాంతంలో విపరీతమైనటువంటి జనసంఖ్య పెరిగి ఓటర్ల సంఖ్య పెరిగినటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి. మీరు చెప్పినట్టు 35 లక్షల ఓట్లు ఉన్నాయి. దేశంలో ఏ కాన్స్టిట్యున్సీ కూడా 17 లక్షలు ఉంటే ఇక్కడ 35 లక్షలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒక వాస్తవంగా సవాల్తో కూడుకున్నటువంటి పెద్ద కాన్స్టిట్యున్సీ, అనేకమైనటువంటి వైవిధ్యం ఉంది. ఎందుకంటే ఇన్ని భాషలు ఉన్నటువంటి నియోజకవర్గం ఉండదు. అవును, మీరు ఒక తెలుగుతో ఈ నియోజకవర్గం నడవదు. మళ్ళా ఈ భాషలు మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య ఏదో 5,000 2,000 లేదు. ఇవాళ మీరు బీహార్ మల్కాజ్గిరిలో వాళ్ళు మీరు చూస్తే ఛట్ పూజ వాళ్ళు చేస్తారు. ఛట్ పూజ చేస్తే సూర్యభగవాన్ని మొక్కుకేటువంటి పూజ. ఆ పూజ చెరువుల్లో కుంటల్లో లేకపోతే ట్యాంకుల్లో నిలబడి చేస్తారు, పూజ చేస్తారు. లక్షలాది మంది. హైదరాబాద్లో మనం బీహార్లో ఉన్నామా అనిపిస్తుంది, అవును, ఇంత జనసంఖ్య. మీరు మన మల్కాజ్గిరిలో ఒడిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు మీరు ఏ ఇళ్ళని కట్టండి, ఎక్కడనైనా ఇల్లు కడుతుండండి. మీరు మల్కాజ్గిరిలో కానీ ఎక్కడైనా ఇల్లు కడుతుంటే ఆ ఇంటికి ప్లంబరు సెంట్రింగ్ చేసే వాళ్ళు ఎవరు? మొత్తం ఒడిస్సా వాళ్ళు. కాబట్టి ఇన్ని భాషలు. మన మల్కాజ్గిరి కనుక వెళ్ళినాం అనుకోండి, కంటోన్మెంట్కి వెళ్ళినాం అనుకోండి, మీరు తమిళనాడు అరవ తమిళం, ఇది అరవం ఏదైతుందో అరవం మాట్లాడేటువంటి, అరవం అంటే తమిళం మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా ఉంది. మలయాళం మాట్లాడేటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది. కాబట్టి అలా ఎవరు ఒక వర్గం కాదు, కింద పనిచేసేటువంటి శ్రామిక వర్గం నుంచి ఐటీ డాక్టర్ ప్రొఫెషనల్స్ వరకు అన్ని వర్గాల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కనెక్ట్ చేయడం ఏదైతుందో ఇది సహజంగా నాకు అంటే ఒక సవాలు స్వీకరించాలా అనేటువంటి వ్యక్తి అనుకున్నప్పుడు ఇది సవాల్. కాబట్టి కనెక్ట్ కావడము ఇది మనం చేయగలుగుతాం. పార్టీలో ఇతర వాళ్ళకు ఉండేదానికన్నా నాకు ఇంకెక్కువ అవకాశం ఉంటుంది. ఆ విధంగా గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో నేను అనేక సమస్యల మీద పోరాటము, అధ్యయనము, సంపర్కము వీటన్నిటి కారణంగా నేను అనేక కార్యక్రమాలు చేయడం కారణంగా మల్కాజ్గిరి అనేది నాకు సహజంగా నేను ఎన్నికల్లో పోటీ చేయాలా అని అనుకున్నప్పుడు, మా జాతీయ అధ్యక్షునితో మాట్లాడినప్పుడు ఎక్కడ పోటీ చేయాలా అనుకున్నప్పుడు టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ, డిఫికల్ట్ కాన్స్టిట్యున్సీ, ఛాలెంజింగ్ కాన్స్టిట్యున్సీ, బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇట్లా అన్ని చూస్తే మల్కాజ్గిరి. ఓకే, ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచే ఎంపీగా గెలిచారు. మరి మీకు ఒక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న, పటిష్టంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో మీరు రాణిస్తారు అనుకుంటున్నారా? ఒకటి మీరు గమనించాలి, అసలు ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉంది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లేదేం లేదు ఇక్కడ. అసలు కాంగ్రెస్కు ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళు 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచింది. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓటు బ్యాంక్ అనుకుంటే కరీంనగర్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలిచినాం పోయినసారి. ఆదిలాబాద్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలిచినాం పోయినసారి. సికింద్రాబాద్ పార్లమెంట్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, ఎంపీ గెలిచినాం పోయినసారి. నిజామాబాద్లో మేము ఎమ్మెల్యే గెలవలేదు, పోయినసారి ఎంపీ గెలిచినాం. కాబట్టి ఎమ్మెల్యే గెలిస్తే, కార్పొరేటర్ గెలిస్తే ఎంపీ గెలుస్తాము అనేదానికి అనుభవపూర్వకంగా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు మేము పోయినసారి మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు పోయినసారి. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో 29కి 28 సీట్లు గెలిచినాం. రాజస్థాన్లో మేము అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినాం, ప్రభుత్వం ఏర్పడలేదు, 25 సీట్లకు 25 సీట్లు గెలిచినాం. ఢిల్లీలో మేము ఓడిపోయినాము, మా ప్రభుత్వం ఏర్పడలేదు అసెంబ్లీలో.
ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ప్రభుత్వం ఏర్పడ్డది, 7 సీట్లు గెలిచినాం. కాబట్టి ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలే. అంటే ఇక్కడ స్థానికం వేరు, నార్మల్ పార్లమెంట్ వేరు అంటారు. ఓటర్లు ఎవరి పార్టీ ఖైదీలు కాదు. ఓటర్లు ఏమన్నా ఖైదీలా బ్యాంక్ ఇవ్వడానికి? అందుకని కేంద్రంలో నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోవాలా, ప్రభుత్వం రావాలా అని కోరుకున్నప్పుడు బీజేపీ అయితేనే దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. బీజేపీ అయితేనే మహిళలకు సాధికారత విషయంలో గణనీయమైన మార్పు తీసుకురాగలుగుతుంది. బీజేపీ అయితేనే లౌకికవాదం పేరు మీద ముస్లిం మహిళలకు సమాన న్యాయం ఇవ్వగలుగుతుంది. బీజేపీ అయితేనే మహిళలకు అనేకమైనటువంటి స్టాండప్ యోజన కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, ముద్రా యోజన కావచ్చు. ఇవాళ దేశంలో ముద్రా యోజన ఉంది. ముద్రా యోజనలో లాభపడ్డటువంటి దానిలో సంఖ్య అత్యధికమైనటువంటి సంఖ్య మహిళలు. 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు లోన్ ఇవ్వడం ఏదైతుందో, కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా, ఏ విధమైనటువంటి గ్యారంటీ లేకుండా మహిళలకు మార్పు తీసుకొచ్చినటువంటి ఈరోజు లఖపతి దీదీ అనేటువంటి ప్రోగ్రాం ఏదైతుందో అనేకమైన ఎస్హెచ్జీలకు, స్వయం సహాయతా గ్రూపులకు ఏవైతున్నాయో సమూహాలకు, వాళ్ళకు లాభించేటువంటి వ్యవస్థ తీసుకొచ్చింది మోదీ గారు. కాబట్టి రకరకాలుగా ఈరోజు ఆలోచిస్తే వాళ్ళు బేరీజ్ చేసుకుంటారు. ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. ఈ ఆప్షన్ ఏ, బి, సిలో కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్ కోటేస్తే ఏం చేయాలి? మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కోటేస్తే ఏం చేయాలి? కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడే అవకాశం ఉందా? లేదు. పోయినసారి అంతకుముందు 45, ఇప్పుడు మొన్న 52. ఈసారి మళ్ళీ తగ్గే పరిస్థితే ఉంది. ఎందుకంటే వాళ్ళతో ఎవరు, మా సంగతి విడిచిపెట్టండి, ఓటర్ల సంగతి విడిచిపెట్టండి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, కలిసి మీటింగ్ పెట్టిన వాళ్ళు, కలిసి కూటమి ఏర్పడతామన్నోళ్ళే ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉండలేరు. మీరు గ్యారంటీగా చెప్పగలుగుతారా? మోదీ గ్యారంటీ లెక్క రాహుల్ గాంధీ గ్యారంటీ చెప్పగలుగుతారా? వాళ్ళతో ఎవరు ఉంటారు? మమతా బెనర్జీ నీ ఉండా అంటున్నది, ఫరూక్ అబ్దుల్లా కూడా నీ ఉండా అంటున్నాడు. కాబట్టి భరోసా లేని కూటమి, దానికి ఓటేస్తే సీట్ ఇస్తే ఏమవుతుంది? అందుకని దాని ఏమంటారు, నాకేం లేదు నీకేం లేదు, ఇద్దరం రాసుకుంటే బూడిద రాలుతుంది కింద. అందుకని అటువంటి పని మల్కాజ్గిరిలో చేయొద్దు, అదేవిధంగా దేశంలో చేయొద్దు అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకున్న తర్వాత మల్కాజ్గిరిలో ఖచ్చితంగా అనేక కారణాల వల్ల, అనేక కోణాల వల్ల, పోయినసారి కూడా అనుభవం ఉంది. ఇప్పుడు మీరు చూస్తాను మల్కాజ్గిరిలో నేను ఎక్కడికి పోయినా ఒక మార్పు వస్తున్నది. మొత్తం టీఆర్ఎస్లో ఉండేటువంటి భూమాఫియాలు, అంత జబ్బు దొంగలు అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ మారుతాను. పార్టీల ఫోటోలు వస్తున్నాయి కదా, నిన్న కొందరు చేరిన్లు, ఇవాళ కొందరు చేరిన్లు, ఇవాళ కొందరు చేరిన్లు. ఆ చేరిన వాళ్ళ ఫోటోలు మొత్తం తీస్తే పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఫోటోలు, అన్ని పోలీస్ స్టేషన్లు ఉండాల్సిన ఫోటోలే. పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఫోటోలను తీసుకుపోయి పార్టీలో పెట్టుకుంటాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పార్టీలు కావు, వాళ్ళు ఏమంటారంటే సింహాసనం మీద ఎవరు కూర్చుంటే వాళ్ళతో ఉంటాం మేము. వాళ్ళు పార్టీ మిత్రులు కాదు, వాళ్ళు సింహాసనం మిత్రులు. ఎందుకని హైదరాబాద్లో ఇక్కడ ల్యాండ్ దొంగతనం చేసిన వాళ్ళు, అక్కడ భూమి దొంగతనం చేసిన వాళ్ళు, గుళ్ళు మింగినోళ్ళు, గుడి లింగాలు మింగినోళ్ళు, కుంటలు మింగినోళ్ళు, చెరువులు మింగినోళ్ళు అందరూ కూడా మీరు మన మెయిన్ రోడ్డు మీద చూస్తే అన్ని ఇవాళ చేరిండ్లు, నిన్న చేరిండ్లు, మొన్న చేరిండ్లు ఫోటోలు చూస్తాంగా లేదా? ఆ ఫోటోలన్నీ ఏంటి? పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన ఫోటోలు. అవన్నీ తీసుకుపోయి బీఆర్ఎస్లోకి వెళ్ళి తీసుకుపోయి కాంగ్రెస్లో చేరుస్తాను. వీళ్ళతో నోట్లు వస్తాయా? వీళ్ళకు రూపాయి పెడితే పావుల పైసలు ఉన్నాయి బయట. ఎందుకంటే వీళ్ళు అవినీతి పరులు కాబట్టి బీఆర్ఎస్ ఓడిచ్చిళ్ళు. బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు ఓడిచ్చిళ్ళు? ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓడిచ్చిళ్ళు. మళ్ళీ ఇటువంటి వాళ్ళు కాంగ్రెస్కి పోతే ఏం చేయాలా? అందుకని కాంగ్రెస్ ఏదైతుందో నిన్నటి బీఆర్ఎస్ ఇవాటి కాంగ్రెస్, నిన్నటి బీఆర్ఎస్ ఈ రోజుటి కాంగ్రెస్. కాబట్టి ఖచ్చితంగా మల్కాజ్గిరే కాదు, మొత్తం తెలంగాణలో ఢిల్లీకి మాత్రం మోదీకే. మరొకసారి మోదీ ప్రభుత్వం కావాలా? ప్రజలకు ఉంది. మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోయినప్పుడు మీకైతే ఈసారి అసెంబ్లీలు వేయంగానే కేంద్రం మీదే. ఎందుకంటే ప్రజలకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండాలా. ఓకే, మీరు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్గా చేశారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి.
అక్కడ లాడ్లీ బెహన్ స్కీమ్ చాలా రాణించిందని విన్నాను. ఆ స్కీమ్ లాంటిది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో మీరు మల్కాజ్గిరిలో ఉన్నారు కాబట్టి పోటీలో బరిలో, అక్కడ అలాంటి స్కీమ్స్ ఇక్కడ ఏమైనా అవలంబించే ఛాన్సెస్ ఉంటాయంటారా? అంటే ఒకటి స్కీమ్స్ ఎప్పుడు కూడా మొత్తం దేశవ్యాప్తంగా పెట్టేటి ఏదైతే ఉంటాయో అవి నరేంద్ర మోదీ గారు మేము అందరం కూడా సలహాలు తీసుకొని పార్లమెంటు మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో తీసుకొస్తాము. కానీ నార్మల్గా ఏవైతున్నాయో ఏ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక స్కీమ్ అది. కాబట్టి అది స్కీము మేము ఈ స్టేట్ ఎన్నికల్లో కూడా మేము వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఈరోజు మల్కాజ్గిరి మీరు ఇంతకు చెప్పినట్టు పెద్ద కాన్స్టిట్యున్సీ, విపరీతమైన జనాభా పెరుగుతుంది. మీరు ఏ కాలనీ పోండి జనాభా పెరుగుతున్నది. ఇంతకుముందు ఒక 400 ఇల్లు కట్టుకున్నటువంటి ఒక కాలనీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో 400 ఇల్లు కట్టిండ్రు, 400 కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్కటి వర్టికల్గా పెరుగుతుంది. అంటే ఇంటి పైన ఇంకో ఇల్లు, ఇంటి పైన ఇంకో ఇల్లు, ఇంటి పైన ఇంకో ఇల్లు, అపార్ట్మెంట్లు వస్తున్నాయి. వస్తే దాని అర్థం అదే కాలనీలో ఎన్ని కార్లు పెరుగుతాయి, ఎన్ని మోటార్ సైకిళ్ళు పెరుగుతాయి, ఎంతమంది నడిచే వాళ్ళు పెరుగుతారు, ఎంతమంది నివసించే వాళ్ళు పెరుగుతారు. దానికి అనుగుణంగా రోడ్లు పెరగట్లేదు, దానికి అనుగుణంగా డ్రైనేజ్ పెరగట్లేదు, శానిటేషన్ పెరగట్లేదు, దానికి అనుగుణంగా ఉండేటువంటి సౌకర్యాలు పెరగట్లేదు. కాబట్టి మల్కాజ్గిరిలో క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో అది ప్రధానంగా మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 300 జనాభా ఉన్న గ్రామం ఈరోజు 3000 అయింది. 10,000 జనాభా ఉన్న గ్రామం 1,00,000 ఓట్లలో అయింది. కాబట్టి ఈ జనాభా ఏదైతే పెరుగుతున్నదో దీనికి అనుగుణంగా అదేవిధంగా జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ ఉంది, ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఫ్లైఓవర్స్ ఉన్నాయి, కనెక్టివిటీ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా తీర్చగలిగేది కేవలం భారతీయ జనతా పార్టీ గెలవడం ద్వారానే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు కానీ ఇతరత్ర కానీ తీసుకురావడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే ఇంతకుముందు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇంతకుముందు మరి ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయినా పట్టించుకున్నాడు అనుకోండి, మరి 7 బీఆర్ఎస్ అయితే గెలిచింది. కాబట్టి నిర్లక్ష్యానికి గురి అయింది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా మల్కాజ్గిరి విషయంలో పూర్తి అంకిత భావంతో మోదీ గారి డెవలప్మెంట్ ఎజెండాను తీసుకుని వెళ్తారు. ఓకే, మ్యాక్సిమం బిజినెస్ పీపుల్స్ వాళ్ళ బిజినెస్ని కాపాడుకోవడానికి, లేదు అంటే తమ బిజినెస్ని పెంచుకోవడానికి ఎక్కువగా రాజకీయాల్లోకి రావటం ఈ మధ్య కాలంలో రాజకీయాన్ని బిజినెస్ చేసే పనిలో పడిపోయారు. మీరు కూడా అదే ఎజెండాతో వచ్చారా? మీ ఎజెండా ఏంటి అసలు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, తెలంగాణలో చూసేటువంటి వాళ్ళకు తెలుసు, మీరు అడుగుతున్నప్పుడు నేను స్పందిస్తున్నప్పుడు వినే వాళ్ళకు తెలుసు, దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళకు తెలుసు. గత 40 సంవత్సరాల్లో మురళీధర్ రావు ఏంటి అనేటువంటి, మురళీధర్ రావు బ్రాండ్ అంటే ఏంది అంటే మీరు చెప్పిన దానికి భిన్నంగా. అర్థమైందా? మీరు చెప్పిన దానికి భిన్నంగా నేను యూనివర్సిటీలు పెట్టి, లేకపోతే ఈ భూమి ఆ భూమి ఆ భూమి ఎట్లా సంపాదించాలా, ఆ భూముల ఆధారంగా నేను అవి పెట్టాలా ఇవి పెట్టాలా. పాలిటిక్స్ ఈజ్ ఎ బిజినెస్ ఫర్ మెనీ, బట్ పాలిటిక్స్ ఈజ్ ఎ మిషన్ ఫర్ మీ. ఇది ఇవాళ నేను చెప్పినా కాబట్టి కాదు, గత 40 సంవత్సరాల్లో నా జీవిత చరిత్ర చదివినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుస్తుందంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ ఎ మిషన్ ఫర్ మీ. ఇప్పుడు అసలు రాజకీయాల్లోకి వస్తాము, మేము ఎంపీ పోటీ చేయడానికి ఆశిస్తాము, లేకపోతే మనం పోటీ చేద్దామని అనుకుంటాము, ఇది ఏది తెలవని రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మనకు ప్రధానమంత్రి అవుతాము మన పార్టీ నుంచి అని అనుకోని రోజు నుంచి, అసలు ఇది అసాధ్యము ఈ జీవితంలో కాదు అనుకున్న రోజు నుంచి పనిచేసిన. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది, మీరు అడిగిన ప్రశ్న కనుక చూస్తే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలాసార్లు. ఇప్పుడు కొంతమంది వస్తారు, చూస్తుంటే అసలు నిజమైనటువంటి సిద్ధాంతానికి వారసులే వాళ్ళ అన్నంత మార్కెటింగ్ చేస్తుంటారు. అర్థమైందా? శ్రీరాముడి బొమ్మ కూడా వాళ్ళతోనే ఉంటుంది,
మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ బీజేపీ సంస్థాపకుల బొమ్మలు కూడా వాళ్ళతోనే ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళే చెప్తారు ఏంటంటే మా తాత కూడా బీజేపీ జనసంఘంలో ఉండే అని చెప్తారు. అర్థమైందా? మాకు ఎప్పటి నుంచి సంబంధం తెలుసా, జనసంఘంలో అప్పుడు కూడా మా తాత అప్పటి నుంచి కూడా ఉండే అంటారు. అట్లా చాలా మంది ఒక బీజేపీకే జనసంఘానికే కాదు ఈ సమస్య. ఇప్పుడు చెప్పింది కదా, మీరు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది, ఇటు నుంచి అందరూ ఆ ఫోటోలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. నిన్నటిదాకా సిద్ధాంతకర్తలు, విధానం పనులు, లాభార్థులు, రకరకాల లాభార్థులు, వాళ్ళంతా కూడా 60 రోజులల్లో బీఆర్ఎస్ పోయింది. మళ్ళీ ఇదే కుటుంబాలు, మళ్ళీ అన్ని జంటలు, రకరకాల జంటలు, వీళ్ళు ఒక్కరు ఓరు ఇద్దరు కలిసిపోతారు 1+1. కాబట్టి ఈ రాజకీయం ఏదైతుందో ఇది బీజేపీల ఒరిజినల్ ఫిలిం కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, సిద్ధాంతం మీద నడిచే పార్టీ, ప్రభుత్వం ఉందా లేదా అనే దానికి సంబంధం లేకుండా దేశం కోసం పనిచేసే పార్టీ. దేశం మొదలు అని చెప్పిన పార్టీ బీజేపీ. నేషన్ ఫస్ట్ అని చెప్పినటువంటి పార్టీ బీజేపీ. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు నక్సలైట్లతో మేము కొట్లాడినాం, నేను బ్రతికిన, పాపం చాలామంది చనిపోయింది, ప్రాణాలు కోల్పోయాలి. అనేక కుటుంబాలు నక్సలైట్లతో పోరాటం చేసి యువకులుగా ఉన్నప్పుడు. ఇంకొకటి ఒక తేడా ఉంటుంది, మీరు గమనించాలి. చాలాసార్లు యుద్ధం చేస్తున్నాం, ఫైరింగ్ అవుతుంది, ఆటోమేటిక్గా చనిపోతారు తాకిన తర్వాత. కానీ ఇక్కడ అట్లా కాదు. నక్సలైట్లతో పోరాటం చేసినప్పుడు టార్గెట్ చేసి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వెంటాడి హత్య చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే 4 సంవత్సరాలు ఈ గుండాను మేము ఖతం చేస్తాం, ఈ గుండాను ప్రజా వ్యతిరేకిని హతమారుస్తాం, వీని ఖబర్దార్ సమాధానం చెప్తామని పోస్టర్లు పడుతుంటాయి. ఆ పోస్టర్లు పడ్డప్పుడు వాళ్ళ ఆ యువకుని యొక్క తల్లి, చెల్లె, వదినే, మరదలు అందరూ అక్కడ తిరుగుతుంటారు, వాళ్ళు చదువుతుంటారు. అంటే వాళ్ళ మీద ఎంత ప్రభావం ఉంటుంది. అటువంటి ప్రభావంలో పోలీసు మాతో లేదు, ఎమ్మెల్యేలు లేరు, మాకు ఎంపీలు లేరు, ప్రభుత్వాలు లేవు, అందరు వ్యతిరేకమే. అయినా నక్సలైట్లతో పోరాటం చేసినాం. ఎందుకు చేసినాం? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాబట్టి పోరాటం చేయం కాదు. ఇంకోటి, నాలాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళందరూ కూడా మీకు చెప్తున్నా, ఇంకొకటి చాలా వెలుగు చూడని సత్యం ఏంటంటే, మా భూములు జెండాలు మార్తే మేము నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేయలే. మాకు ఎక్కువ భూమి ఉంది, మేము భూ జమీందారులము, భూస్వాములము, కాబట్టి 100 ఎకరాలు ఉంటే మా భూమిలో జెండాలు మార్తే దాని కారణంగా మేము నక్సలైట్లకు వ్యతిరేకం. అట్లా కాలే. మాకు ఏం సమస్య లేదు, మాకేం గొడవ లేదు. కేవలం భారత్ మాతాకి జై అనడం కారణంగానే నక్సలైట్లకు మేము శత్రువులమైన. అటువంటి మిషన్తో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, అది అందులో మురళీధరరావు ఒకరు. అదృష్టం కొద్దీ నేను బ్రతికున్నా, చాలామంది చనిపోయింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏదైతుందో, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు ఉంది, మళ్ళీ వచ్చేసారి వస్తుంది, కాబట్టి ఎక్కడైనా కూడా నాకు లాభమే ఉంటుంది అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. ఉండరు అని నేనా, కానీ మురళీధరరావు అందులో ఒకడు కాదు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఓకే సార్, 2024లో మల్కాజ్గిరిలో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీ సొంత ఎజెండా ఏమైనా ఉందా మల్కాజ్గిరికి సంబంధించి? అంటే హైదరాబాద్లోనే ఉండి, హైదరాబాద్లోనే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మీరు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని మీరు చెప్తున్నారు. సో మల్కాజ్గిరికి సంబంధించి మీరు మీ సొంత ఎజెండాతో ఏమైనా ముందుకెళ్ళబోతున్నారా? మల్కాజ్గిరి తెలంగాణ విషయంలో నాకు 2 ఎజెండాలు చాలా పక్కా. ఓకే. ఒకటి, గత అనేక దశాబ్దాలుగా నేను దేశం మొత్తం కూడా అనేక సమస్యలకు పోరాటం చేశాను. రాజస్థాన్లో పనిచేశా, జమ్మూ కాశ్మీర్లో పనిచేశా, దేశవ్యాప్తంగా పనిచేశా, రైతాంగంతో, శ్రామిక రంగంతో, చిరు వ్యాపారస్తులతో, అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళతోని, అదేవిధంగా ఫార్మా సెక్టరు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళతో కూడా నేను అనేక ఉద్యమాల్లో అనేక విషయాల మీద పనిచేశాను. బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా కర్ణాటక ఇన్ఛార్జిగా పనిచేశా, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా పనిచేశా, రాజస్థాన్ ఇన్ఛార్జిగా పనిచేశా. అనేక ప్లేసులలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, నేను పనిచేస్తూనే ఏర్పడ్డాయి అని నేను అందరం కలిసి పనిచేస్తూ ఏర్పడ్డాయి. అయితే అంత బాగానే ఉంది, కానీ తెలంగాణలో మార్పు వస్తలేదు. తెలంగాణలో మార్పు రానంత వరకు ఈ పనికి అర్థం లేదు.
సంతృప్తి ఉండదు. మనం ఈ మార్పు ఇక్కడ తీసుకురాలేని వాళ్ళం దేశం తీసుకొచ్చినామంటే ఏముంటుంది? అందుకని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజల పోరాటంలో మనం ముందుండి మనం మార్పుకు కారణం కావాలా. అదేవిధంగా మల్కాజ్గిరిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు మల్కాజ్గిరి దేశవ్యాప్తంగా పెద్ద కాన్స్టిట్యున్సీ. హైదరాబాద్లో హ్యాపెనింగ్ సిటీ ఏదన్నా ఉంటే అది మల్కాజ్గిరి. ఏ రంగం చూసుకున్నా హ్యాపెనింగ్ సిటీ. రాబోయేటువంటి రోజుల్లో ఈ హైదరాబాద్ను ప్రభావితం చేసేటువంటి ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉంటే, దిశ ఇచ్చే నియోజకవర్గం ఏదైనా ఉంటే, లేదా సమస్యలు ఉండే నియోజకవర్గం అది మల్కాజ్గిరి. కాబట్టి మల్కాజ్గిరిలో మనం కనుక మార్పు చేసి చూపెడితే అది తెలంగాణ మార్పుకు ఆధారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా తెలంగాణలో మార్పుకు కారణమయ్యేటువంటి రాజకీయాల్లో మనం ముందుండాలా. నమస్తే సార్. నమస్కారం.